చేయండి, షేర్ చేయండి. నేనే ఇంకా వచ్చేది పట్టుకున్నావు అక్కడ ఎక్కుతున్నావు నేను వ్యవసాయం పని చేస్తా. వ్యవసాయం కోసం ఇక్కడ తీసుకున్న కౌలకి రావడానికి చాలా ఇబ్బంది ఉంది. 20 రోజులు అవుతుంది. ఇంకా చేస్తారేమో చూస్తుంటే చేయట్లేదు. చాలా కష్టంగా ఉంది. నడవటానికి కూడా క్రిటికల్గా ఉంది. నడవటానికి కూడా ఇబ్బంది అవుతుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి. మేడ చెరువు దగ్గర మాకు ఏమైనా కావాలంటే అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఇట్లనే ఏమన్నా జ్వరాలు వచ్చినా ఇక్కడ డాక్టర్ల కాడికి అక్కడ డాక్టర్కి తొందరగా తగ్గిద్దని అక్కడికి వెళ్తాం. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ గట్టుంది. లేనోళ్ళు గట్టపోవాలన్నా అక్కడికి వెళ్ళి చూసుకుంటారు. కొంచెం కష్టంగా ఉంది. కానీ తొందరగా ఏర్పాటు చేసే మార్గం చేస్తే మంచిది. స్కూల్కి పిల్లలు వెళ్ళాలని ఇబ్బందిగా ఉంది. మేము ఇప్పుడు వెళ్ళాలంటే మేడ చెరువు కందిబండకి రావాలంటే ఇట్లా సింగారం నల్లబండిగూడెం తిరగరావడానికి చాలా కష్టంగా ఉంది. రావడానికి మందుకట్లు వేసుకోవాలన్నా మరి మేము నడవాలన్నా చాలా కష్టంగా ఉంది. కానీ తొందరగా పట్టించుకొని చేసే మార్గం చేయాలని మనవి చేసుకుంటున్నాం. రావడానికి పిలిచి బాగా ఇబ్బంది అవుతుంది సార్. మాకు హాస్పిటల్ పోవడానికి ఎటైనా పోవడానికి ఇబ్బంది ఉంది సార్. ఎవరైనా మాకు పట్టించుకోవట్లేదు సార్. ఇక్కడ మీరు చూసుకోవాలి సార్. మాకు పట్టించుకొని చూసి స్కూల్ పిల్లలు పోవాలంటే కూడా ఇబ్బంది అవుతున్నాయి. ఇక్కడ మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి సార్. చూసి మేము కొద్దిగా మంచి చేపించాలి సార్. మీరు రాము కందిబండ గ్రామ నివాసి కోదాడ ఇది మెయిన్ ప్రధాన రహదారి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు. ఈ రహదారి పరిశ్రమలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. ప్రతి రైతుకు పొలాలు వెళ్ళడానికి కూడా నడిచే అవకాశం కూడా చూడకుండా వచ్చిన ద్విచక్ర వాహనాలు కూడా 2-3 ఇళ్ళలో పడి గాయపాలయ్యారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రహదారి గుండానే మేము వెళ్ళాలి. రైతులకు ఎరువులు అలాగే కిరాణా సరుకులు బంక్స్ అన్ని అవసర సరుకు కూడా ఈ రహదారి గుండానే మేము వెళ్ళాలి. పట్టించుకునే దాఖలు ఈ రహదారికి అనేక పరిశ్రమలు ఉన్న ఇండస్ట్రీస్ మేనేజర్స్ పట్టించుకోవట్లేదు, రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. కనీసం గ్రామంలో ఉన్న పెద్దలు కూడా ఈ విషయాన్ని మీడియా దృష్టికి అలాగే అధికారులు కూడా ఈ యొక్క బ్రిడ్జిని కూలిన ప్రదేశాన్ని పరిశీలించి గవర్నమెంట్ పరంగా టెండర్లతో ఈ బ్రిడ్జిని అతి త్వరగా పూర్తి చేయగలరని మా గ్రామం తరపున అలాగే ఈ నిత్యం 24 గంటలు రహదారి ప్రజలు ఈ యొక్క ప్రతి ఒక్క పౌరుడు కోరుకుంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు అసలే రోగాల సీజన్ ఇది. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక 500-100 రూపాయలతో పోయేదాన్ని ఈ రహదారి గుండా ఈ రహదారికి ఇట్లా బ్రిడ్జి కోరడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వేలు అప్పులు చేసి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి అధికారులు ప్రభుత్వం సత్వరగా స్పందించి ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు నగరికంటి మధు. గత 15 రోజుల క్రితం కూలిపోవడం జరిగింది వర్షాలు. దీన్ని పట్టించుకున్న వారు ఎవరు లేరు. కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము 15-20 కిలోమీటర్లు తిరిగి రావచ్చు. దీన్ని పట్టించుకున్న నాయకులు అయితే నాయకులు లేరు, అధికారులు లేరు. దీని గురించి
ఇంటి పోవాలి నేను కందిమూడ కాడ ఉన్నా तू एवढी खरी रे मुकड़ो ये नाम ला फर या तू ला फर फर గట్టి పెట్టుకో మీరు अंदर कट हल्ला